మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. చదవని వారిని ద్వారా దేవుడు మనం దీవిస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, దినాల్లో పరిస్థితులు మనం గమనిస్తే అపాయకరంగా ఉన్నాయి. మంచిగా లేవు, రోజు మంచిగా లేవు. అలాంటి పరిస్థితుల్లో మనము సంతోషంగా, నెమ్మదిగా, సమాధానంగా లోకంలో జీవించాలి అంటే మన మీద ఎవరైతే అధికారులుగా ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం భక్తి చేస్తున్నాం. ఈ భక్తి గట్టిగా మనం నిలబెట్టుకుంటామో లేదో కూడా తెలియదు. ఈ దినాలలో మనం గమనిస్తే రేపు ఈ రోజుకు బాగానే ఉన్నాం, రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కనుక దేవుని యొక్క వాక్యంలో అపోస్తులైనటువంటి పౌలు మరి ఆది కాలంలోనే మొదటి శతాబ్దంలో తన శిష్యులను, తన తర్వాత పరిచయం చేసేటువంటి శిష్యులను హెచ్చరిస్తూ, ప్రత్యేకంగా తిమోతిని హెచ్చరిస్తూ ఈ విషయాలు ఆయనకు చెప్తూ సంఘానికి తెలియపరచుకుని ఆయన తెలియపరిచినాడు. రాత్రి సమయంలో మనము మాన్యత, భక్తి, సంపూర్ణ భక్తిగా జీవించాలంటే మనకు అన్నీ కూడా చక్కగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఇంట్లో వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, ఊరిలో కూడా రీతిగా కూడా బాగుంటేనే మన భక్తి మనం సాగించగలుగుతాం. పరిస్థితులు చక్కగా లేవనుకో మనం భక్తి జీవితం జీవించడానికి సాధ్యం కాదు. కనుక ఈ రాత్రి వేళ సమయంలో సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖంగా బ్రతకాలంటే మనము అందరి గురించి ప్రార్థన చేయాలి. మనుషులందరి గురించి ప్రార్థన చేయాలండి. అంటే మన చుట్టుపక్కల వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి, మన ఊళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మన దేశస్తుల కోసం ప్రార్థన చేయాలి, లోకంలో ఉండే మనుషులందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. మనుషులందరూ ఉన్నప్పటికీ టోటల్ అందరూ